రాజ్ భవన్ ఆందోళన వేదికగా అటు మోదీ ఇటు బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రధాని మోదీ దేశ సంపదను అదానికి దోచిపెడుతున్నారని ఆరోపించారు. దేశ సంపద దోపిడీ కాకుండా రాహుల్, కాంగ్రెస్ పోరాడుతున్నాయన్నారు. ఇటు అరెస్ట్ల నుంచి తప్పించుకునేందుకు మోదీతో బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అదానీ విషయంలో బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. ప్రధాని అనుబంధం ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క పరువు ప్రతిష్టను తాకట్టు పెట్టి ఈ రోజు గౌరవాన్ని కల్పించి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రజాధనాన్ని కాపాడడం మా బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ హోదాలో ఉన్నా ప్రజాధనాన్ని కాపాడవలసి వస్తే రోడ్డు ఎక్కుతాం, చట్టసభల్లో నిరసన జరుపుతాం. ఈ రోజు దాంట్లో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాలన్నిటిని కూడా మేము తీసుకున్నాం. ఇంకొక జ్యోతికాడి నక్కలాగా టీఆర్ఎస్ వాళ్ళు కాసుకొని ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, అయా ముఖ్యమంత్రిని నువ్వు ఎక్కడ ధర్నా చేస్తామని. నువ్వు చేస్తావా? నేను ఇవాళ టీఆర్ఎస్ సన్నాసులను అడుగుతున్నా. అమెరికా దేశంలో ఈ దేశ పరువు ప్రతిష్ట తెలిసిన అదాని మీద విచారణ చేయాలన్నా వద్దా? ఈ రోజు ప్రధానమంత్రి జేపీసీ వెళ్ళమంటే తప్పించుకొని తిరుగుతున్నాడు. పార్లమెంటు నడుపుతలేడు. పార్లమెంట్ లో, రాజ్యసభలో ఈ ఎంపీల విధానం ఏంటో నువ్వు చెప్పు చంద్రశేఖర్ రావు గారు. ఇవాళ అసెంబ్లీలో మీరు చెప్పండి, రేపు మీ విధానం ఏంటి? భారతదేశ పరువు ప్రతిష్టను ప్రపంచ దేశాల ముందు మంటగా శిక్షించాలన్నా వద్దా?